హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోన్ ప్యాషన్. ఇది గోవాలో డే 3. ఈరోజు డే 1 ఆల్రెడీ చూసేశారు. చర్చెస్కి వెళ్ళాను అండ్ అదే రోజు సాయంత్రం అలా బీచ్కి వెళ్ళాను, కాలంగుట్ మార్కెట్కి వెళ్ళాను. నెక్స్ట్ డే 2 అంతా కూడా దూద్సాగర్ వాటర్ ఫాల్స్తో సరిపోయింది. సో ఇది డే 3 అండ్ లాస్ట్ డే ఇన్ గోవా. సో నేను టోటల్లీ 2 nights అండ్ 3 days ఉన్నాను. చాలా షార్ట్ ట్రిప్ ఇది. ఎప్పుడో ప్లాన్ చేసుకున్నాను, బట్ చాలా చాలా షార్ట్ ట్రిప్ అనమాట. కానీ మ్యాక్సిమం అన్నీ కవర్ అయినాయిలేండి, ఎందుకంటే నేను ఇది సెకండ్ టైం వస్తున్నాను. సో ఆల్రెడీ ఫస్ట్ టైం చాలా కవర్ చేశాను అండ్ ఈసారి అంటే లాస్ట్ టైం నేను ఆఫ్ సీజన్లో వచ్చాను, సో ఏవి ఓపెన్ లేవు. కాబట్టి ఈసారి మంచి పీక్ సీజన్లో వచ్చి మొత్తం మ్యాక్సిమం ఏవేవైతే నేను మిస్ అయ్యానో పోయినసారి అవన్నీ కూడా ఈసారి నేను కవర్ చేశాను. ఇప్పుడు మామూలుగా యాక్చువల్లీ ఈరోజు ప్లాన్ ఏంటంటే అగ్వాడా జైలు ఫోర్ట్ ఉన్నాయి కదా, అవి చూద్దాము. అవి చూసిన తర్వాత అటు నుంచి అటు చర్చ్కి, అదే బాన్ జీసస్ చర్చ్ అని ఉంది పెద్దది. ఆల్రెడీ ఆ రోజు అక్కడ ఫీస్ట్ జరుగుతుంది, సో అక్కడికి వెళ్దాము. సో దట్ చర్చ్ని కూడా కవర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి అనుకుని బయలుదేరాను. కానీ వెళ్ళే దారిలో ఇక్కడ చాలా బోట్స్ ఆగున్నాయి ఈ బీచ్ దగ్గర. సో ఏంటి ఇక్కడ చాలామంది మనుషులు కూడా ఉన్నారు అని చెప్పి అలా చూస్తూ జస్ట్ అక్కడ ఆగాను అనమాట. ఎందుకు అంటే అక్కడ డాల్ఫిన్ స్పాటింగ్కి టికెట్స్ అవి అమ్ముతున్నారు అండ్ అక్కడ చాలామంది వెళ్తున్నారు కూడా. సో నాకైతే అసలు ఇది తీసుకోవడం వర్తా కాదా, చూద్దాము అసలు అని చెప్పి అనిపించింది. జనరల్లీ ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళి అంత దూరం వెళ్ళిన తర్వాత చూడాల్సినవి ఏమన్నా మిస్ అయితే మళ్ళీ అదొక బాధ కదా. సో ఒకవేళ నాకైతే ఒక డౌట్ ఉంది, నిజంగా డాల్ఫిన్స్ కనిపిస్తాయా లేదా అని. కానీ అంతమంది అక్కడ ఉన్నారు అంటే మేబీ కనిపించచ్చేమో, తెలియదు కదా. సో అందుకని చెప్పి సరే చూద్దాము, తప్పేముంది, ఒకసారి మనం కూడా ట్రయల్ చేద్దాము. అసలు టికెట్ ప్రైస్ ఎంత అని చెప్పి కనుక్కుంటే టికెట్ పర్ హెడ్ వచ్చేసి 300 రూపీస్ ఉంది. నాట్ బ్యాడ్ అనిపించింది. సో మహా అయితే పోతే ఒక 300 పోతాయి, కానీ ఒకవేళ నిజంగానే డాల్ఫిన్స్ కనిపిస్తే అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కదా. సరే చూద్దాము అని చెప్పి ఫైనల్లీ టికెట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఈచ్ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 300, బట్ ఇక్కడ గూగుల్ పే అండ్ ఫోన్పే నాట్ యాక్సెప్టెడ్, ఓన్లీ క్యాష్ అనమాట. కానీ మా దగ్గర ఆ రోజు క్యాష్ ఎక్కువ లేదు, సో అందుకని చేంజ్ లేదు అనేటప్పటికీ ఓన్లీ 250 పర్ హెడ్డే తీసుకున్నారు. సో ఆ టైంలో ఉన్న బిజీని బట్టి వాళ్ళు 200 ఇచ్చినా తీసుకునేటట్టే ఉన్నారు. కాబట్టి మీరు కొంచెం మేబీ ప్లాన్ చేయొచ్చు, అంటే కొంచెం ట్రిక్ ప్లే చేస్తే మీరు 200 కూడా వెళ్ళొచ్చేమో. వేరే నేను దూద్సాగర్ వాటర్ ఫాల్స్ ప్యాకేజ్ తీసుకున్నా కదా, అక్కడ కొంతమంది 500 కూడా ఛార్జ్ చేస్తున్నారు ఇదే డాల్ఫిన్ స్పాటింగ్కి. కానీ అంత అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి తీసుకుంటే మనకి 250 to 300, సారీ 350 కాదు, 250 to 300 పర్ హెడ్ ఇక్కడ తీసుకోవచ్చు. సో మీకైతే ట్రై చేయండి ఇది. అండ్ ఇది వచ్చేసి సెక్వేరియం అండ్ కాండోలిమ్ బీచ్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు పెట్టుకున్నది ఇది. అండ్ ఇవన్నీ కూడా ప్రైవేట్ బోట్స్ అని అనుకుంటున్నాను నేను, బట్ వెరీ సేఫ్టీ అండ్ సెక్యూర్. చూపిస్తాను రండి. ఇంకొక విషయం అండి, యాక్చువల్లీ టికెట్ 300 పర్ హెడ్లో ఓన్లీ డాల్ఫిన్ స్పాటింగే కాదు, అందులో మీకు అగ్వాడా జైలు, అగ్వాడా ఫోర్ట్ అండ్ మిలీనియర్ ప్యాలెస్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి. 4 కలిపి 300 రూపీస్ అనమాట. జనరలీ నేను ఇంతకుముందు అగ్వాడా ఫోర్ట్ అండ్ అగ్వాడా జైలు ఆల్రెడీ నేను రోడ్ సైడ్ త్రూ ఆన్ రోడ్ వెళ్ళి చూశాను. కానీ ఇప్పుడు సీలోకి వెళ్ళి చూస్తాము, అంటే సముద్రం లోపలికి వెళ్ళి అక్కడి నుంచి చూస్తాము. సో డెఫినెట్లీ అదొక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సే కదా. సో వెళ్దాము అని చెప్పి ఫైనల్లీ అయితే టికెట్ తీసుకొని ఇలా బోట్లో కూర్చున్నాను. అందరికీ కంపల్సరీ లైఫ్ జాకెట్ అయితే ఇస్తారు, అది మస్ట్ అండ్ షుడ్. అండ్ మన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం లైఫ్ జాకెట్ అనేది ఇంపార్టెంట్, అదైతే కంపల్సరీ అందరూ వేసుకోవాల్సిందే. ఇప్పుడు చూడండి మజా, అసలు సెంటర్ ఆఫ్ ద సీలోకి తీసుకొని వెళ్తారు మనల్ని. నాకైతే చాలా భయం కూడా వేసింది, అంటే ఒకవేళ అక్కడ ఏదన్నా బోటు తిరగబడ్డంగానే ఏదన్నా అయ్యిందా ఇంకంతే. అందుకనే గోవాలో ఏంటంటే ఈ రైనీ సీజన్, ఆఫ్ సీజన్ అప్పుడు జనరలీ వాటర్ రైడ్స్ కానీ సీలోకి ఎంటర్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తారు. ఎందుకు అంటే జనరలీ సీ లెవెల్ అప్పుడు ఎక్కువ ఉంటుంది కదా, సో కొంచెం డేంజరే, ఎప్పుడైనా వాటర్తో డేంజరే కదా. సో ఇప్పుడైతే సీలోకి వెళ్ళిపోతున్నాము, పదండి. సెంటర్ ఆఫ్ ద సీ వచ్చిన తర్వాత మీకు ఆ వాటర్ అది చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేనైతే నాకు జనరలీ వాటర్ అంటే చాలా భయము, అండ్ ఎలాగో ధైర్యం చేసి ఇంత లోపలికి వచ్చేసాను. సో చూడండి వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా అక్కడ బ్లూ కలర్ బోట్స్ అవన్నీ వేరేవి, అంటే అందరూ సేమ్ ఇట్లాగా డాల్ఫిన్ స్పాటింగ్కి వీటికి యూజ్ చేసేవే. అండ్ సేమ్ అట్లాంటి బోట్లోనే నేను ఎక్కాను. సో వేరే బోట్స్ని చూస్తూ ఈ చిన్నగా సెంటర్ ఆఫ్ ద సీకి వెళ్ళిపోదాము. అక్కడ మనకి కొబ్బరి చెట్లు అవన్నీ కనిపిస్తుంది కదా, అది కోకో బీచ్ అనమాట. అక్కడ
ఆ కోకో బీచ్ మీద నుంచి మనం ఇదంతా వెళ్తున్నాము. చూడండి నెమ్మదిగా సెంటర్లోకి వచ్చేసాము. సీలో వాటర్ విత్ చూసారా ఎంత ఎక్కువ ఉందో, చేత్తో ఇలా టచ్ చేయొచ్చు అంత ఉన్నాయి. కానీ నాకైతే చాలా భయమేసింది, ఎందుకంటే మనకు అక్కడ టచ్ చేస్తే ఏదన్నా వేల్స్ కానీ చేపలు కానీ ఏమన్నా తగులుతాయేమో అనిపించింది. అసలు చాలా అండి, అంత సెంటర్లోకి వెళ్ళిన తర్వాత నిజంగా మనకి ఏదన్నా అయినా దిక్కే లేదు. సో మస్ట్ అండ్ షుడ్ లైఫ్ జాకెట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. అండ్ మా ముందు కూర్చున్న వాళ్ళు కూడా అందరూ తెలుగు వాళ్ళు ఆ రోజు. సో కొంచెం అలా ఫన్ ఉండిందనమాట, చూసుకుంటూ వెళ్ళాము. సో మీకు అక్కడ దూరంలో కనిపిస్తూ ఉంటాయి చూడండి, ఎగ్వాడ జైలు, ఎగ్వాడ ఫోర్ట్ వరుసగా వస్తాయి. అవి నేను ఇంతకుముందు రోడ్ సైడ్ వెళ్ళి చూసా, కానీ ఇక్కడ ఇప్పుడు సీలో ఉండి చూడటం కదా కొంచెం థ్రిల్లింగ్ ఉంది. చూడండి, ఇంతకీ టికెట్ తీసుకోవడం వర్తా కాదా అని అనుకుంటున్నారు కదా, వర్తేనండి. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీ మధ్యలోకి వెళ్ళడమే ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత డాల్ఫిన్స్ నిజంగానే కనిపించాయి, కాకపోతే ఆ రోజు అంత ఎక్కువ కనిపించలేదు, ఒకటి రెండు చూశాను నేను. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే అదే ప్లేస్లో ఒక 4-5 బోట్స్ తిరుగుతునేటప్పటికి అవి కొంచెం అలజడి ఎక్కువైపోయింది, అందుకని అవి ఎక్కువ పైకి రాలేదు, ఎగరలేదు. బట్ స్పాట్ అయితే చేశాము, డాల్ఫిన్స్ అయితే ఉన్నాయి. కానీ నేను కెమెరాలో క్యాప్చర్ చేద్దాం అంటే నేను అక్కడ రియల్గా లైవ్లో చూడడమే నాకు సరిపోయింది. కెమెరా ఆ టైంలో కొంచెం పక్కకి వెళ్ళింది, బట్ అయినా సరే కొంచెం వరకు అయితే నేను కవర్ చేయగలిగాను. చూడండి అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా రెడ్ అండ్ ఎల్లో కలరు, అదంతా కూడా ఎగ్వాడ జైల్ అనమాట. సో అక్కడ నుంచి ఎవరైనా ఖైదీలు తప్పించుకున్నారనుకోండి, వాళ్ళు ఈ సీలోకి వచ్చి వెళ్ళాల్సిందే తప్ప వాళ్ళకి ఇంకా వేరే మార్గం లేదు. అక్కడ ఫోర్ట్ కూడా మీకు క్లియర్లీ కనిపిస్తుంది చూడండి. ఇది నేను రోడ్లో చూశాను, రోడ్ సైడ్ కూడా వ్యూ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కనిపించేది ఇది మిలీనియర్ ప్యాలెస్ అండి. మిలీనియర్ ప్యాలెస్ అంటే ఆయనకు ఒక స్టోరీ ఉంది. ఏంటంటే ఆయన ఒక డైమండ్ అంటే వజ్రాల వ్యాపారంట, వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్. సో ఆయన ఏం చేశాడంటే ఆయన ఒక పెద్ద ప్యాలెస్ని కట్టుకున్నాడు. ఆ ప్యాలెస్ అనేది అంటే ఆయన మిలీనియర్ డైమండ్ వజ్రాల వ్యాపారి కాబట్టి అలా కట్టుకున్నాడు. అండ్ అది వన్ ఆఫ్ ద సైట్ సీయింగ్ ప్లేస్ అయింది. యాక్చువల్లీ ఈ స్టోరీ నాకు తెలీదు, ఆ బోట్లో గైడ్ ఉంటారు కదా ఆయన చెప్పాడు అనమాట. సో చూద్దాం, ఎక్కడెక్కడైనా ఎక్కడో కనిపించిందండి డాల్ఫిన్ అయితే ఒకటి స్పాట్ చేసాము. చూసారా చుట్టూత బోట్స్ అన్నీ ఆగున్నాయి, ఎందుకు అంటే ఆ డాల్ఫిన్ కోసము. అక్కడ పైన మేము ఒక డాల్ఫిన్ చూసాము, సో దానికోసం అది ఎప్పుడు పైకి వస్తుందా అని చెప్పి అందరూ అక్కడక్కడే వెయిట్ చేసాం, కాబట్టే అది సరిగా పైకి రాలేదు. లేదంటే చక్కగా ఫ్రీగా అవి వాటర్లో దుముకుతూ ఉన్నాయి. మంచిగా ఉండింది, వ్యూ అయితే చాలా బాగుందండి. వన్ ఆఫ్ ద గుడ్ ఎక్స్పీరియన్స్. తీసుకోవచ్చు 300 per head కాబట్టి ఒకసారి అలా సీలోకి వెళ్ళి డాల్ఫిన్స్ని చూసినట్టు ఉంటుంది. మీకు అక్కడ వాటర్లో మీరు గమనిస్తే చిన్న హంప్ లాగా వచ్చి అదిగోండి చూడండి, అది పైకి వచ్చి కిందకి వెళ్ళిపోతుంది బోట్స్ని చూసి చుట్టూతా. మీరు అలానే వాటర్ సైడ్ చూస్తూ ఉండండి, అద్దుకోండి అక్కడ మీకు కనిపిస్తుందా, జస్ట్ అలా పైకి వచ్చి కిందకి వెళ్ళిపోయింది. సో ఇలానే వాటర్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మీకు కనిపిస్తుంది. యాక్చువల్లీ నా తపనంతా ఏంటంటే నేను ఎలాగో డాల్ఫిన్ చూసా కదా, మీకు కూడా అద్దండి కనిపించిందా, అదే టైంలో కెమెరా కిందకి పెట్టేశాను. అంటే నేను లైవ్లో చూస్తూ ఈ కెమెరా చేతిలో ఉన్నది కాబట్టి కిందకు వచ్చేసింది. సో అట్లా ఒక 2 డాల్ఫిన్స్ని అయితే మేము స్పాట్ చేసాము. బాగుందండి, మంచి ఎక్స్పీరియన్స్. దీని తర్వాత ఇంకా మేము బామ్ జీసస్ చర్చ్కి వెళ్ళాము. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చర్చ్ అనమాట. ఆ చర్చ్కి ఒక ప్రత్యేకత ఉంది, దాని గురించి నేను ఆ చర్చ్ చూపించేటప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఓవరాల్ మేము ఎంత లోపల ఒక 30 minutes ఉన్నాము, సీ లోపల 30 minutes తర్వాత బయటకు వచ్చేసాము. ఇంకా అక్కడ నుంచి బామ్ జీసస్ చర్చ్కి అయితే వెళ్ళాము. అద్దోండి అక్కడ చూసారా డాల్ఫిన్, బాగుండింది. ఆ బోట్స్ అన్నీ ఆ డాల్ఫిన్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఈ బోట్స్ ఉన్నాయని ఆ డాల్ఫిన్ అయితే పైకి రావట్లేదు. సో ఇంకా మళ్ళీ బ్యాక్ టు ల్యాండ్ వెళ్ళిపోదాము. అండ్ ఆ దూరంలో కనిపిస్తుంది తాజ్ హోటల్. అది మీరు అటు ల్యాండ్ వైపుకి వచ్చి చూస్తే కనుక తాజ్ హోటల్లో కనుక మీరు ఉంటే ఈ సీ వ్యూ అంతా కూడా మీకు ఆ వెనక నుంచి కనిపిస్తుంది. సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వ్యూ అండి. మీకు ఎవరికైనా కెపాసిటీ ఉంటే చక్కగా తాజ్లో రూమ్ బుక్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు వ్యూని. సో డెఫినెట్లీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. కాబట్టి ఇక్కడ అయిపోయిన తర్వాత మేము 10:30, 11 కల్లా అయిపోయింది మాకు ఇక్కడ ఈ డాల్ఫిన్ స్పాటింగ్ ఇదంతా కూడా. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ బామ్ జీసస్ చర్చ్కి వెళ్ళాము. అది నేను ఇంకొక వీడియోలో చేస్తాను. ఆ చర్చ్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అలాగే నా ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. ఇంకెందుకు ఆలస్యం. అండ్ మీరు చూసిన తర్వాత వదిలేకండి, లైక్ ఇవ్వండి వీడియోకి, అప్పుడే నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. అర్థం చేసుకోరు, ఇచ్చేయండి లైక్లు, ఎందుకు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తుంటే. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ బాయ్.